నష్టపరిహారం అని నేను అనుకుంటున్నాను. ఆయన వల్ల, ఆయన మనుషుల వల్ల సీతాపురం అనే గ్రామానికి నష్టం జరిగితే ఆ గ్రామంలో ఆయనే ఆసుపత్రి కట్టించాడు, బడి కట్టించాడు, పేదలకు పక్కా ఇళ్లు కట్టించాడు. రసీదులన్నీ ధర్మభిక్షం పేరుతోనే ఉన్నాయి. చూడండి. కాదు, కేసు పెడితే కోర్టు చుట్టూ తిప్పుతారు. చచ్చిపోయిన వాడి కుటుంబానికి ఎవడు పెడతాడు తిండి? అందుకే వాళ్ళ తల్లిదండ్రులకు ఆ డబ్బు నేనే ఇచ్చాను. ఉన్నవాడి దగ్గర తీసుకుని లేని వాడికి ఇచ్చాను. అది లంచం కాదు, నష్టపరిహారం. ఎక్కడుంది చట్టం? ఈ రాష్ట్రంలో మందు కొట్టొచ్చు, పక్క రాష్ట్రంలో మందు కొట్టకూడదు. పక్క రాష్ట్రంలో గుర్ర పందాలు ఆడొచ్చు, మరో రాష్ట్రంలో అది నేరం. ముంబై రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారం చేయొచ్చు, ఇక్కడ విజయవాడలో చేయకూడదు. సత్యం స్కామ్ సేమ్ టు సేమ్. 1,75,00,00,000 ప్రజలకు నష్టం. అది మీ సిస్టమ్.